ఉత్తరప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారుతున్నది. శాసనసభ ఎన్నికల వేళ బీహార్ తరహా పాలిటిక్స్ యూపీలోనూ ఊపందుకుంటున్నాయి. బీజేపీకి చెక్ పెట్టేందుకు మహాకూటమి ఒకటి రెడీ అవుతున్నది. కమలదళం దూకుడును అడ్డుకునేందుకు సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలుపుతున్నాయి. బీజేపీ మాత్రం ఈ పరిణామాల్ని తేలిగ్గా తీసుకుంటున్నది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కీలకంగా నిలిచిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ 80 ఎంపీ స్థానాలుండగా కమలదళం ఏకంగా 71 సీట్లను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. దరిమిలా రాష్ట్ర రాజకీయ వాతావరణం వేగంగా మారిపోయింది. అధికార సమాజ్వాదీ పార్టీలో చీలిక ఏర్పడింది. హస్తం పార్టీ అస్తవ్యస్తం కాగా బీఎస్పీ కిందా మీద పడుతోంది. ఇలాంటి సమయంలో శాసనసభ ఎన్నికలు వచ్చిపడ్డాయి. 14 ఏళ్ల వనవాసానికి తెరదించాలని బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్టీ చీఫ్ అమిత్ షా ఏడాది కాలంగా యూపీ చుట్టూ చక్కర్లు కొడుతూ వివిధ వర్గాలతో ముమ్మరంగా మంతనాలు జరుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి మంత్రంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలు విపక్షాల్లో కలకలం రేపాయి. విడిగా ఉంటే ఓడిపోతామని భావించిన విపక్షాలు బీహార్ ప్లాన్నే యూపీలోనూ అమలు చేయాలని నిర్ణయించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాన పార్టీలు చేతులు కలిపాయి. జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి మహాకూటమిగా ఏర్పడి బీజేపీని ఓడించాయి. ఇప్పుడు యూపీలోనూ అదే పరిణామం కనిపిస్తోంది. సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ, అజిత్ సింగ్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్దళ్ ఆర్ఎల్డీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారయింది. అఖిలేష్తో కలిసి పోటీ చేస్తామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఆర్ఎల్డీ కూడా చేతులు కలపడం లాంఛనమే. At this point of time, I am just confirming that the alliance between Samajwadi Party under the leadership of Mr. Akhilesh Singh and Congress Party is going to be there. పైకి ఎంత గుంభరంగా ఉన్నప్పటికీ అఖిలేష్, రాహుల్ గాంధీ పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అభివృద్ధి కాముకుడిగా అఖిలేష్ కు పేరున్నప్పటికీ కుటుంబ కలహాలు చికాకు పరుస్తున్నాయి. పైగా యాదవేతర ఓటర్లు, ముస్లిం ఓటర్లు ఈసారి సమాజ్వాదీ పార్టీకి ఓటేసే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ విషయానికి వస్తే ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తే 10 స్థానాలకు మించి రావని ఇప్పటికే పలు సర్వేలు ప్రకటించాయి. ఆర్ఎల్డీతో పాటు చిన్న పార్టీల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. దీంతో కూటమి అంశం తెరపైకి వచ్చింది. బీహార్లో నితీష్, లాలూ, రాహుల్ చేతులు కలిపినట్లుగా యూపీలో అఖిలేష్, రాహుల్, అజిత్ సింగ్ చేతులు కలిపితే 300 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించవచ్చని అంటున్నారు. దీంతో ఆ పార్టీల మధ్య చర్చలు మొదలయ్యాయి. అఖిలేష్ తరపున భార్య డింపుల్ యాదవ్, ప్రియాంక వాధ్రాతో సంప్రదింపులు జరుపుతుండగా సీట్ల సర్దుబాటుపై గులాం నబీ ఆజాద్తో రామ్ గోపాల్ యాదవ్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సమాజ్వాదీ పార్టీ 300 స్థానాల్లో, కాంగ్రెస్ 75, ఆర్ఎల్డీ తదితర పార్టీలు 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇక ములాయం సింగ్ యాదవ్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇప్పటికే మెజారిటీ వర్గం నేతలు అఖిలేష్ వైపు వెళ్లిపోగా తాజాగా ఆర్జేడీ చీఫ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అఖిలేష్ కు జై కొట్టారు. యూపీ శాసనసభ ఎన్నికల్లో అఖిలేష్ తరపున ప్రచారం చేస్తానని ఆయన ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో సీనియర్ పాత్రికేయులు తెలగపల్లి రవి కూడా జాయిన్ అయినారు. వారితో మాట్లాడదాం. రవి గారు, మహాకూటమి అనగానే ఒక విఫల ప్రయోగం, ఒక సక్సెస్ గుర్తొస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక విఫల ప్రయోగం జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. 2009లో కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కలిసి ఒక మహాకూటమి ఏర్పాటు చేసి ఆ తర్వాత వచ్చిన పరిణామాలు మనం చూసినాం. అట్లాగే బీహార్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాకూటమి సక్సెస్ అయింది. దీని గురించి మాట్లాడుకుంది. ఇప్పుడు యూపీలో ఒక మహాకూటమి రాబోతున్నది. ఆశ్చర్యకరంగా అంటే అఖిలేష్ సింగ్ యాదవ్ యంగ్స్టరు, మంచి పేరుంది, మంచి అడ్మినిస్ట్రేషన్ అందించినాడు అనుకుంటున్న అతనికి యాడెడ్ అడ్వాంటేజ్గా సైకిల్ గుర్తొచ్చినాక కూడా అతను దాదాపు 100 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నాడు. అంటే మహాకూటమి అంటే ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 వైఎస్ఆర్ ఉన్నప్పుడు దానికి వాస్తవంగా అప్పటికప్పుడు ఏదో పేరు తగిలిచ్చారు, కానీ అది సీట్ల సర్దుబాటు. గ్రాండ్ అలయన్స్ అన్న పేరును ఎక్కువ పార్టీలు ఉన్నాయని ఒకటి కదా, ఓడిపోయినా కానీ ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండదు. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డికి అంత జనాకర్షణ ఉన్నా కొద్దిపాటి మెజార్టీతోనే ఆయన అధికారంలోకి వచ్చారు రెండోసారి. మొన్న ఇప్పుడు అదే వైసీపీ, టీడీపీ మధ్యలో కూడా ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండడం మనం చూస్తాం. కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియలో అప్పుడప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది.
ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ నిజంగా దీన్ని మహాకూటమి అంటే ఎలా సాధ్యం అంటే అధికారంలో ఉన్న పార్టీ తర్వాత జాతీయంగా పురాతనమైన పార్టీ కాంగ్రెస్ కలిసి చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్ బలహీనంగా ఉంది. అసలు సమస్య ఏంటంటే బీజేపీ కోణంలో ఇవి చాలా ముఖ్యం. ఆమెకి అఖిలేష్ యాదవ్ కనుక ఒకవేళ ఓడిపోతే కూడా యాంటీ ఇన్కంబెన్సీ వల్ల ఓడిపోయాడు, రెండోసారి గెలవలేదనే ఒక మాట వస్తుంది. కానీ ఇక్కడ కనుక బీజేపీ కోల్పోతే జాతీయ స్థాయిలో ప్రధాని చేసినటువంటి రాష్ట్రంలో పునాది పోయిందన్న మాట ప్రధాని మోడీ అమిత్ షా మోయాల్సి వస్తుంది. ఇప్పటికే బీహార్ యూపీ 2 రాష్ట్రాలు కనుక పోతే జాతీయంగా బీజేపీ తిరిగి రావడం కష్టం అనే మాట అది ఒక నానుడిగా స్థిరపడే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి బీజేపీకే ఇక్కడ ఏ ఒక్కరికంటే కూడా చాలా ఎక్కువ స్టేక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని స్పష్టం. అఖిలేష్ యాదవ్కి సైకిల్ రావడం విజయం అని కొంతమంది అంటున్నారు. తండ్రి కొడుకులు కలిసి ఊరికనే ఇదంతా ప్రహసనం నడిపిస్తున్నారు. వాళ్ళ గుర్తు వాళ్ళకు ఉంది. ఈయనకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మిమ్మల్నే గుర్తిస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పింది. కానీ దీనివల్ల ఏమైందంటే అఖిలేష్ యాదవ్ ఎలా పరిపాలించాడు ఏంటి తప్పొప్పులు దీని మీద చర్చ కంటే కూడా ఈ పోరాటంలో ఆయన విజయం సాధించాడు. ఆ వృద్ధ జంబుకాలన్నింటినీ కూడా ఎదిరించి యువనాయకుడిగా ఆయన నిలబడ్డాడు. ఒకటి నిజం కదా, 42 ఏళ్లకే రెండోసారి ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన సొంతంగా ఈసారి ఇంతకుముందు తండ్రి చాడు బిడ్డ ఇప్పుడు తనే అధ్యక్షుడిగా ముందుకు వచ్చేస్తాడు. కాబట్టి అఖిలేష్ యాదవ్ కొద్దిగా గొప్ప ఈ పరిణామం వల్ల మేలు జరుగుతుంది తప్ప కీడు నష్టం జరిగే అవకాశం లేదు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కొంత పోవచ్చు కూడా. అందుకని ఓట్ల చీలిక అనేది ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని కూడా తక్కువ అంచనా వెళ్ళాం మనం. దానికి గతసారి ఏమో 15% ఓట్లు వచ్చాయి. ఎప్పుడు 2012 అసెంబ్లీ ఎన్నికలు సీట్లు రాపోయినా 2000 లోక్సభ ఎన్నికల్లో కూడా 2014లో కూడా 8% దాకా ఓట్లు వచ్చినాయి. దాని పార్లమెంటరీ ఎన్నికల్లో 8% ఓట్లు అంటే అవి చెప్పుకోదగినవే. అజిత్ సింగ్ కూడా రాష్ట్రమంతా లేకపోయినా హరిత ప్రదేశ్ అనే అక్కడ ఆయనకు చెప్పుకోదగిన చిక్కనైన జాట్ ఓట్లు అవన్నీ కూడా ఉన్నాయి. అందుకని తప్పకుండా ఈ కూటమి ఒక బలమైనటువంటి శక్తిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మేరకు బీజేపీకి అనుకూలత ఉందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. బీఎస్పీ మీద దీని ప్రభావం ఏమిటి? ఎవరి వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి? ఈ మొత్తంలో ఒకటైతే స్పష్టం, ఆ దాద్రి లాంటి ఘటనల తర్వాత జేఎన్యూ హెచ్సియు ఘటనల తర్వాత మైనార్టీలు దళితులు వీళ్ళల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత ఏర్పడింది అనేది ఒకటి కనిపిస్తుంది. పులి మీద పుట్రలాగా ఈ నోట్ల రద్దు ఇది కూడా వచ్చింది. నోట్ల రద్దు వల్ల వ్యతిరేకత ఎంత వచ్చిందో మనం చెప్పలేం, కానీ అనుకూలత అయితే ఎంతో కొంత తగ్గుతుందనేది చాలా స్పష్టం. ఎందుకంటే అనేక తరగతులు దానివల్ల దెబ్బతిని ఉన్నారు కాబట్టి అది ఉంటే ప్రతికూల ప్రభావమే తప్ప అనుకూలంగా విజయోన్ముఖ ప్రభావం ఉండే అవకాశం లేదని. రవి గారు నిన్న మొన్నటి దాకా కూడా అంటే ఈ వివాదం కూడా అంటే సమాజ్వాదీ పార్టీలో కుటుంబ కలహాలు మొదలైన దగ్గర నుంచి కూడా అఖిలేష్ యాదవ్ పట్ల చాలా అనుకూలత బయట చర్చలోకి వస్తూ వచ్చింది. కానీ నిన్న సైకిల్ ఇది ఆయనకు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ అఖిలేష్ యాదవ్కి యాదవేతర ఓట్లు రావు, లేకపోతే ముస్లిం ఓట్లు రావు, ఇట్లాంటి ప్రచారం. ఇప్పుడు ఇవన్నీ కూడా అసలు ఇదంతా నాటకం అని బీజేపీ మంత్రి అయిన కిరణ్ రాజు అని ఆయన ట్విట్టర్లో వెంటనే పెడుతున్నారు. అంటే ఎంత తొందరగా చీలిపోతే అంత మంచిదన్న ఒక పద్ధతిలో వీళ్ళు ఉండినారు. అలా కాకుండా ఈయన నిలదొక్కుని తండ్రి కూడా రాజీకి వచ్చేసరికి ఇప్పుడు అఖిలేష్ యాదవ్ మీద కేంద్రీకరణ. ఇంతకుముందేమో మొత్తం సమాజ్వాదీ పార్టీ వీళ్ళు ఎలాగో చీలిపోయారు, లాభం లేదనే దాని మీద ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ మీద పోటీ కూడా చేస్తానంటున్నాడు ఆయన అన్నాడు. కానీ 36 సీట్ల జాబితా ఇచ్చాడు కొడుకు. అఖిలేష్ ఏమంటున్నాడు అంటే 90% ఒకటే, ఈ 36 సీట్లే తేడా, అందులో శివపాల్ ఏదో కొడుకు ఇట్లాంటి వాళ్ళు ఒకరిద్దరిని తీసేస్తే ఇవన్నీ కూడా వడ్ల గింజల్లో బియ్యం అధికార కుటుంబాలు రాజకీయాలు అధికార వర్గాలు తెలియదే ఉందా మరి మనం చాలా కాలంగా చూస్తున్నాం కదా. కానీ ఒకటి ముఖ్యమైనది, ఇండియా టుడే యాక్సిస్ సర్వే మొదటిసారిగా బీజేపీ గెలుస్తుందని చెప్పారు. కానీ నేను ఇందాక వస్తూ చూస్తున్నా ఈరోజు వాళ్ళ ఇండియా టుడేనే ఏం చెప్తుందంటే అఖిలేష్ ఇంతగా నిలదొక్కున్న తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది, బీజేపీ అంతకుముందులాగా జరగకపోవచ్చేమో అనే అదే రాస్తుంది. మేము ఇంతకుముందు సర్వేలో ఇలా ఇచ్చాం, కానీ ఇప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితి మారింది, చూడాలి. ఒక్కటి రవి గారు అంటే 2014 పార్లమెంట్ ఎన్నికలు అంతకుముందు అమిత్ షా పోయి అక్కడ ఉత్తరప్రదేశ్లో క్యాంప్ వేసి నిజానికి క్రెడిట్ అంతా అమిత్ షాకి పోయింది అప్పుడు. ఆ తర్వాత ఆయన జాతీయ అధ్యక్షుడు అయినాడు భారతీయ జనతా పార్టీకి, ఆ క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చినారు. ఇప్పుడు మళ్ళీ ఆయనే రంగంలోకి దిగి తిరుగుతున్నాడు. 2014లో అవుట్ ఆఫ్ 71 సీట్స్ పార్లమెంట్ గెలుచుకున్న పార్టీ
ఇప్పుడు అట్లా ఓడిపోయే అంత ఒక్క మాట దీనిలోకి ఎట్లా ఏంటంటే వెళ్ళిపోతున్నారు? అంటే డెఫినెట్గా పార్లమెంటుకు అసెంబ్లీ ఎన్నికలకు కొంత తేడా ఉంటే ఉండొచ్చు. అంటే మనం మరీ జోస్యాలు చెప్పలేం కానీ 80కి 71 వచ్చిన మాట నిజమే. తర్వాత జిల్లా పరిషత్తుల్లో కూడా సమాజ్వాదీ పార్టీకి 5 వచ్చాయి, అది కూడా నిజమే. కానీ ఉప ఎన్నికల్లో మటుకు చాలా శాసన మండలి శాసనసభ ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ 16లో 10 అట్లా గెలుచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం ఇంకోటి పక్కనే ఉన్న బీహార్ను కూడా తలుచుకుంటే బీహార్లో ఇదే జరిగింది కదా. బీహార్లో 40 లోక్సభ స్థానాలు ఉంటే 31 స్థానాలు ఎన్డీఏకి వచ్చాయి. 31 స్థానాలు వచ్చిన చోట తర్వాత అదే శాసనసభకు వచ్చేసరికి అది వాళ్ళు ఎప్పుడైతే బీజేపీ వ్యతిరేక ఓట్లు శాసనసభకు వచ్చేసరికి ప్రధానమంత్రి గారు 120 కోట్లు అనౌన్స్ చేసినా కూడా సార్లు తిరిగినా చాలా సమస్యలు పాలైనా కానీ బీజేపీ దెబ్బతినటే అంటే బీజేపీ వ్యతిరేక ఓట్లు అక్కడ సమీకృతం కావడం అనేది అది యూపీలో కూడా జరిగింది అనుకోండి, తప్పకుండా దాని ప్రభావం ఉంటుంది. ఒకటి నిజం, మిగతా చోట్ల కంటే యూపీలో ముస్లిం ఓట్లు తర్వాత ఎస్సీ బీసీల ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగా పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ అదొక తేడా ఉండొచ్చు. మనం జూలకంటి రంగారెడ్డి గారితో మాట్లాడదాం. రంగారెడ్డి గారు అఖిలేష్ యాదవ్ ఏమైనా అంటే తన బలం పట్ల అంత విశ్వాసం లేని పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన 100 సీట్లు ఇచ్చేస్తా అంటున్నాడు కాంగ్రెస్కి. నిజానికి కాంగ్రెస్ బలం ఏంటో మనకు తెలుసు. 2014లో ఏం జరిగిందో చూసినాం మనం. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో తల్లి కొడుకు ఇద్దరు తప్ప ఇంకెవరు గెలిచే పరిస్థితి లేకుండింది అక్కడ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు ఇచ్చేస్తా అంటున్నాడు ఆయన. ఇప్పుడు మన సమాజ్వాదీ పార్టీలో ఆ తండ్రి కొడుకుల తగాదా పార్టీ చీలిపోతుంది, చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది అనేది ఏదైతే అనుకున్నారో అది నష్టం కంటే అతనికి ఉపయోగం జరిగేటువంటి పరిణామాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అతను యువకుడు, చిన్న వయసులోనే ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించిండు, తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఇదంతా బాగుందనేది జనరల్గా ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందనేది సర్వేలు చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మెజార్టీ నాయకత్వం కానీ లేకపోతే ఎమ్మెల్యేస్ కానీ ఆయన వైపు ఉన్నారు కాబట్టి పార్టీ సింబల్ కూడా ఆయనకి ఇవ్వటం అనేది జరిగింది. ఇక ములాయం సింగ్ కూడా కొడుకుని పోగొట్టుకోలేడు. ఆయన ములాయం సింగ్ సుప్రీంకోర్టుకు పోతా అని కూడా మాట అన్నాడు దగ్గర. ఏదున్నా కూడా ఇప్పుడు ఆయన వెనకాల ఎవరు లేరు. ఆయన కూడా క్రమంగా ఏంటంటే కొడుకు వైపు చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ పార్టీలో వచ్చినటువంటి ఆ పరిణామాలు ఇతనికి ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి తప్ప మైనస్ అయ్యే పరిస్థితి లేదు. ఒకటి. ఇక రెండోది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఆయన నేనే అక్కడ అసలు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అన్నట్టుగా పోటీ చేసేటువంటి పద్ధతుల్లో బీహార్ ఎన్నికల్లో కానీ ఢిల్లీ ఎన్నికల్లో కానీ ఇప్పుడు యూపీలో కానీ అదే రకంగా ఆయన ఎన్నికలుగా వాళ్ళ మేమా అనేటువంటి పరిస్థితి ప్రధానమంత్రి అనేటువంటిది కాకుండా ఆ రకంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనని కాస్త తట్టుకోవాలన్నా లేకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క వాగ్దానాలు, వాళ్ళు ప్రజలకు కల్పించేటువంటి భ్రమలు, వాళ్ళ శక్తి ఇదంతా కాస్త వెనక్కి పోవాలంటే నేను ఒంటరిగా కంటే నేను ఇతరులతో కూడా కలుపుకొని కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఓటింగ్ శాతం అనేది బలమైన ఓటింగ్ శాతం ఉన్నది. తర్వాత అజిత్ సింగ్ వాళ్ళకు కూడా కొంత ఉన్నది కాబట్టి ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతే నాకు ఇంకా మంచి శక్తి అనేది బలం అనేది చేకూరుతనే ఆలోచనతో ఆయన పోతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఏదున్నా బీజేపీ వాళ్ళు ముఖ్యంగా ఈ 5 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నోట్ల రద్దు అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దాంతో వాళ్ళకి ఏమన్నా ప్లస్ అవుతుందంటే ప్లస్ కాకపోగా ఈ నోట్ల రద్దు వల్ల 2 మాసాలు అన్ని వర్గాల ప్రజలు కూడా మధ్యతరగతి పేద ప్రజలంతా కూడా అవస్థపడ్డారు. అది వాళ్ళకు నష్టం ఎక్కువ జరిగేటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది. పార్లమెంటు ఎన్నికలు వేరు. పార్లమెంటు ఎన్నికలు అన్నప్పుడు మోడీ గారిని చూశారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మోడీ గారు అధికారంలోకి వస్తే ఏదో దేశానికి ఇదవుతుందని చెప్పేసి ఇప్పుడు వచ్చేసరికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్రానికి నాయకుడికి ఎవరు ఉండాలి, ఎవరుంటే బాగుంటుంది, మాయావత లేకపోతే ఏంటంటే మన యొక్క ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారా లేకపోతే ఏంటి అనేది అదే ఆలోచన చేస్తారు తప్ప ఇంకోటి కాదు. ఏదున్నా బీజేపీ ఆశించినట్టుగా ఈ ఎన్నికల్లో ఏంటంటే పార్లమెంటులో వచ్చినట్టుగా వచ్చేటువంటి అవకాశాలు మాత్రం అక్కడ కనిపించడం లేదు. లేటెస్ట్గా వచ్చేటువంటి సర్వేలు కానీ మన పత్రికలు వచ్చేటువంటి వార్తలు చూస్తే ఏంటంటే మళ్ళీ బీజేపీయేతర పార్టీలు మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఇతను కూడా చాలా జాగ్రత్తగా అటు తండ్రితో ఫైట్ చేసుకుంటూనే ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలకుండా అంటే కొన్ని పార్టీలు ప్రధానమైనటువంటి కొన్ని పార్టీలు అయినా కలుపుకొని బీహార్ తరహాలో ఎన్నికల్లో ముందుకు పోయినట్టయితే
ఖచ్చితంగా అక్కడ మనం మళ్ళీ అధికారంలోకి వస్తాం అనేటువంటి ఆలోచనతో పోతా ఉన్నాం. శక్తి ఉన్నప్పటికీ కూడా తన శక్తిని ఎక్కువగా అంచనా వేసుకోకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కానీ తర్వాత మిగతా పార్టీలతో కూడా కలుపుకొని పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదున్న అవకాశాలు మాత్రం అటువైపే ఎక్కువ కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే సార్ మహాకూటమి ఏర్పాటు వల్ల భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ రెండు పార్టీలో ఎవరు నష్టపోబోతున్నారు ఎక్కువ అనేది కూడా డిస్కస్ చేద్దాం. మనతో ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయినారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఉత్తరప్రదేశ్లో మహాకూటమి ఏర్పాటు ఎవరికి నష్టం చేస్తుంది, ఎవరికి లాభం చేస్తుంది అనే విషయం మాట్లాడుకుంటున్నాం. రవి గారు చెప్పాలి, మీరు కాంగ్రెస్ పార్టీకి ఇందువల్ల ఏమన్నా అదనపు ప్రయోజనం ఏమైనా ఉంటుందో? చాలా పూర్తిగా కిందికి కాంగ్రెస్ పార్టీ అనగానే కిందికి పోతున్నది. కాంగ్రెస్ పార్టీ దానిలోంచి ఈ పరిణామాల వల్ల లాభపడే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ పడ్డప్పుడల్లా ప్రజలు లేపుతూ ఎంత లేపినా కూడా కింద పడుతూనే ఉంది. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలన్నింటినీ మనం ఒకసారి చూసినట్టయితే తప్పనిసరిగా మహాకూటమి ఏర్పడటం అనివార్యమైపోయింది. ఎందుకు అయిపోయిందంటే అసలు ఒకవేళ ములాయం సింగ్ గారు, అఖిలేష్ యాదవ్ గారు ఈ ఎస్పీ పార్టీ విడిపోకుండా పోటీ చేసి ఉంటే రాకుండా ఉండింటే కాంగ్రెస్ తో పొత్తు ఉండేది కాదేమో, ఉన్నా కూడా నష్టం జరిగేది. స్పిట్ రాకుండా పొత్తు పెట్టుకుంటే ఇది ములాయం సింగ్ షాడో ఎక్కువగా పార్టీ మీద ఉండటం వల్ల ఈ పార్టీలో మాఫియా వాళ్ళు ఉన్నారు, లేకపోతే రాజకీయంగా ఎక్కువగా తర్వాత ములాయం సింగ్ మొదటి నుంచి కాంగ్రెస్ తో పొత్తు వ్యతిరేకిస్తున్నాడు. ఆయన కొంతమేరకు ప్రధానమంత్రి కొంత పొగిడే వైపు కూడా వెళ్ళినారు. రామారావు గారు మీరు చెప్పే లైన్ వేరు, మేము చెప్పే లైన్ చెప్పండి. వారు వ్యతిరేకించారు, ఫర్ చేశారు అనేది కాదు. వారు లేకుండా ఇక్కడ జరిగినటువంటి ఈ పోరాటం అంతా ప్రజల్లో కానీ బయట కానీ ఏం కనపడుతుందంటే మాఫియా రాజకీయాలకు వ్యతిరేకంగా అఖిలేష్ నిలబడ్డాడు, మాఫియాకు అనుకూలంగా ములాయం సింగ్ నిలబడ్డాడు. మాఫియా రాజకీయాల్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ వ్యతిరేకించి అఖిలేష్ నిలబడ్డారన్నారు. ములాయము శిష్పాల్ యాదవ్, మరి అటు పక్కన అఖిలేష్, రామ్ గోపాల్ యాదవ్, వాళ్ళిద్దరూ కొంచెం భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలతోని, నాయకులతోని సెక్యులరిజం, సోషలిజం మీద ఒక అవగాహనతో పనిచేసే వ్యక్తిగా రామ్ గోపాల్కి అక్కడ ఢిల్లీలో పేరుంది. అఖిలేష్ కూడా అడ్మినిస్ట్రేషన్ని సపరేట్గా, రాజకీయాలను సపరేట్గా నడుపుతున్నటువంటి ఒక యువ నాయకుడిగా పేరుంది. కానీ ములాయం మాత్రం నిరంతరం అధికారాన్ని మాత్రమే కేంద్రంగా పెట్టుకుని ఏం చేసినా అధికార కేంద్రంగానే చూశాడు. ఇవాళ అవసరమైతే తండ్రిని, సొంత మనుషుల్ని కూడా వ్యతిరేకించి ప్రజల కోసం నిలబడ్డాడు అనేటువంటి పేరు అఖిలేష్ యాదవ్కి వచ్చింది. ఆ యువ నాయకుడుగా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కూడా మనం కూడా మేము గెలిచే సీటు గెలవటానికి కావాల్సిన ఓట్లు లేవు, కానీ 400 అసెంబ్లీల్లో ఒక పార్టీ ఇతర పార్టీలకు ఉన్న బలానికి మనం గెలిస్తే వాళ్ళు గెలవడానికి ఉపయోగపడే స్థాయిలో ఈ మధ్య రాహుల్ గాంధీ గారు పాదయాత్రలు కానీ, రైతుల దగ్గర పోయి మాట్లాడటం కానీ, వాళ్ళ సమస్యల మీద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలవటం కానీ, ప్రధానమంత్రిని కలవటం కానీ, వాళ్ళ అప్పులన్నీ మాఫీ చేయాలని అడగటం కానీ, మేము అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామని చెప్పే దీనివల్ల మేము మా అంతటా మేము నిలబడి గెలుస్తామా లేదా అని ఒక ఎస్టిమేట్ చేసుకున్నప్పుడు అది లేని పరిస్థితుల్లో మన ఆలోచన విధానానికి అనుకూలంగా ప్రజలకి దగ్గరగా ఉన్నటువంటి పార్టీగా, ఎస్పీగా, యువ నాయకుడుగా, ఒక బలహీన వర్గాలు సోషల్ జస్టిస్ కోసం కూడా పనిచేసే ఒక పార్టీగా ఉన్న ఈ పార్టీతో కలిసి ఎన్ని సీట్లైనా వదులుకొని ఒక 100-150 సీట్ల వరకు అడుగుతున్నారని మాకున్నటువంటి ఇన్ఫర్మేషను. ఆ 150లో 100 సీట్ల వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేది మొన్న మేము ఢిల్లీ పోయినప్పుడు మాకు అన్అఫీషియల్గా తెలిసినటువంటిది. దీనివల్ల తప్పనిసరిగా ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. ఈ సెంట్రల్లో ఇంతకుముందు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళని గెలిపిస్తే ఒక వ్యక్తి అతను తినే ఆహార పదార్థాలు అంటే ఎద్దు మాంసం తింటున్నాడు అనే పేరుతోని అతను తినేది ఎద్దు మాంసం కాకపోయినా కూడా అతని ఇంట్లో పోయి అతన్ని చంపినటువంటి దాని మీద పెద్ద. కానీ ఆ సంఘటన ఏదైనా ప్రతికూల ఫలితాలను ఇచ్చేట్టయితే అది సమాజ్వాదీ పార్టీ మీద రిఫ్లెక్ట్ కావాలి, కానీ బీజేపీ మీద ఎట్లా అవుతుంది? ఆ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ కదా అధికారంలో ఉన్నది. జరిగిన భారతీయ జనతా పార్టీ ఎట్లా బాధ్యత? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పోయి చేర్చారు తప్ప
ఆ గవర్నమెంట్ అవును, ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులపై చేసినట్టయితే వారి మీద సరైన చర్యలు తీసుకోకపోయినట్టయితే అఖిలేష్ యాదవ్ మీద రిఫ్లెక్షన్ అది. లేలే, సరైన చర్యలు తీసుకునే లోపలనే చంపడం అయిపోయింది. దాని మీద వెంటనే వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చి తక్కిన కుటుంబ సభ్యుల్ని ఆదుకుని వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం కానీ సామాజికంగా వచ్చిందంతా వీళ్ళు చేశారు. కానీ ఆ రోజున బీజేపీని గురించి మొత్తం భారతదేశంలో చర్చ జరిగింది. అది ఒక్క విషయమే కాకుండా ముస్లింలకు సంబంధించిన ఇతర విషయాల్లో కూడా నిరంతరం వ్యతిరేక దిశలో మాట్లాడటమే బీజేపీకి ఇదయిందనే విషయం కూడా తెలిసింది. దళితుల విషయంలో కూడా బీజేపీ వాళ్ళు హర్యానాలో ఎక్కడ ఇంట్లో చచ్చిపోతే బీజేపీలో ఉన్న ఒక మంత్రి కుక్కలు చచ్చిపోతే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి దాని మీద చర్చ. యూనివర్సిటీ మన మోడీ గారు గెలిచిన దగ్గర ఉన్నటువంటి యూనివర్సిటీలోనే విద్యార్థులంతా ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత 2014లో మోడీ గారు గెలవలేదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకని? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్లా సమర్థించుకుంటారు మీరు? ఓడిపోయారని చెప్తున్నాం కదా. 2014లో మోదీ గెలవలేదు, కాంగ్రెస్ ఓడిపోయింది అనే లాజిక్ ని ఎట్లా సమర్థించుకుంటారు? అమర్ గారు దానికి ఒక మీనింగ్ చెప్తున్నాను. మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయంటే మోడీ కాదు, ఎల్కే అద్వానీ కాదు, ఇంకెవరు వచ్చినా ఒక ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ని మనం తీసుకొని రావాలా అనేటటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులు ఆ రకంగా రిఫ్లెక్ట్ అయినాయి. దానికి సంబంధించిన మహాకూటమి ఏర్పడినట్టయితే యాదవేతరులు ముస్లింలు ఈ కూటమికి దూరంగా పోతారంటున్నారు. అది భారతీయ జనతా పార్టీకి లాభం జరుగుతుందా, బహుజన్ సమాజ్ పార్టీకి లాభం జరుగుతుందా? అది తప్పు. ఎందుకంటే ఇది నిన్న సైకిల్ గుర్తు ఇవన్నీ వచ్చిన తర్వాత ముందు ఏమాడుతున్నాయి ఇక్కడ జనాలు, సామాజిక వర్గాలు కానీ ఇతర పార్టీలు కానీ, అది నిన్నటిదాకా ఆ గుర్తుని ఫ్రీజ్ చేస్తారని, మీకు మీది కాదు ఎలక్షన్లు అయిన తర్వాత చెప్తారని అనుకున్నారు. కానీ మొత్తం వెనకెళ్ళే సపోర్ట్ వచ్చేవరకు ఆ ఎలక్షన్ కమిషన్ కూడా దానికంటే ఈ నిర్ణయం కంటే వేరేది చెప్పే పరిస్థితి లేకపోవటం వల్ల ఇప్పుడు వచ్చింది అమ్మో ఇతను గెలిచిపోతాడేమని దీనికి ఒక కొత్త కథలు చెప్తున్నారు తప్ప యాక్చువల్గా దీనివల్ల తప్పనిసరిగా ములాయం సింగ్కి నష్టం జరుగుతుంది. అఖిలేష్ ఈ మహాకూటమి ఇంకా RLD ఉంది కదా, అది కూడా రైతు అనుకూలమైనటువంటి పార్టీ. ఆయన అక్కడ ఇంత ముందు చరణ్ సింగ్ అని ఉండేవాడు, ఆయన కుమారుడు ఇప్పుడు అజిత్ సింగ్. ఆయనకు హరిత్ ప్రదేశ్ ఆ ప్రాంతంలో రైతు చరణ్ సింగ్ ప్రభావం ఉందంటారా ఉత్తరప్రదేశ్ మీద? బాబు ఇప్పుడు మేము ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకొని ఒక పార్టీ ఇంకా ఇక్కడ అక్కడ అధికారంలో నడుస్తూనే ఉంది. ఆయన పోయి చాలా కాలం అయింది కదా, అది ఉంటుంది. దాని వాసన ఇందిరాగాంధీ పేరుతోని కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఇంకా 70% ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయకరణం చేసింది, భూములు పంచిపెట్టింది అని చెప్తుంటాం. అట్లనే అంతకంటే ముందు కాదు కదా, ఆ ఇందిరాగాంధీ బతుకున్నప్పుడే కదా అదే మన చరణ్ సింగ్ ఉంది. ఆయనకి రైతుల గురించి ఢిల్లీలో కానీ మొత్తం స్తంభింపజేసి రైతుల కోసం ఏదైనా చేస్తారని అజిత్ సింగ్ కూడా పేరుంది. ఆయన కూడా ఈ మహాకూటమిలో చేరుతున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతటా వాళ్ళు గెలుచుకునే స్థాయి లేకపోయినా ఇంకొక పార్టీని గెలిపించడానికి ఉపయోగపడే అంత స్ట్రెంత్ ఉంది. అందువల్లనే రిజల్ట్ ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, అంటే మొన్నటి పరిణామాలు, మొన్నటి వరకు సమాజ్వాదీ పార్టీలో చీలిక రాబోతున్నది, దానివల్ల అక్కడ అధికార పక్షంగా ఉన్న సమాజ్వాదీ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో నష్టపోబోతున్నది అనే ఒక వాతావరణం ఉండింది, చర్చ జరుగుతుండేది. కానీ నిన్నటి పరిణామాలు చూసిన తర్వాత అఖిలేష్ యాదవ్ మరింత బలపడుతున్నట్టుగా ఉన్నాడు. సింబల్ అతనికే వచ్చింది, పార్టీ అతనిదే అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇచ్చేసింది. తర్వాత ఒక మహాకూటమి మహాకూటమి ప్రయోగాలు ఓ చోట సక్సెస్ అయినాయి, ఓ చోట విఫలమైనాయి. ఇవన్నీ పెద్ద అంటే ప్రతిసారి అవి ఒకేలాగా ఉండాలని ఏం లేదు. కానీ దీనివల్ల భారతీయ జనతా పార్టీ దానికి చాలా ఉత్సాహంగా ఉండింది. భారతీయ జనతా పార్టీ మేము ఆనాడు 71 స్థానాలు గెలుచుకున్నాం ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్ స్థానాలు, కాబట్టి ఇంకా యాడ్ అవుతుంది, మాకు చాలా మంచి ఇది వస్తుంది, మా 14-15 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా రాజ్యాన్ని రాబోతోంది ఉత్తరప్రదేశ్లో అనుకున్నారు. కానీ వాళ్ళ వాతావరణం కనిపించడం లేదేమంటారు? సార్ మేము ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ గొడవ స్టార్ట్ కాకముందే మా ప్రచారం మొదలైంది సార్. అక్కడ 1 సంవత్సర కాలం నుంచి అక్కడ హోంవర్క్ జరుగుతూనే ఉన్నారు సార్. వీళ్ళు కొట్లాడతారు. ప్రధానమంత్రి నిరంతరం ప్రచారం చేస్తూనే ఉన్నారు. నిరంతరం అనే కాదు సార్, గత 1 సంవత్సర కాలం నుంచి అక్కడ వ్యవస్థ కానీ ఆర్గనైజేషన్ యొక్క సెటప్ కానీ ఆర్గనైజేషన్ యొక్క సంస్థాగతమైనటువంటి ప్రక్రియను పూర్తి చేయటం కానీ ఇవన్నీ కూడా సంవత్సర కాలం నుంచి మేము అక్కడ చేస్తూనే ఉన్నాం. మొత్తం సంవత్సర కాలం వ్యవస్థాగతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది కూడా అక్కడ. నెంబర్ 1 అప్పుడు ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ కొట్లాడుకుంటాడని చెప్పి మేమేమి కార్యక్రమాలు మానుకోలేదు, దాంతో మార్పు జరుగుతుందని మేము ఆశించలేదు. కొట్లాట మీరే పెట్టినారు? మేము కొట్లాట మేము
కొట్లాడట్లేదు, కొట్లాడడం మాకు సంబంధం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే సార్, మేము మా దగ్గర ఉత్సాహం ఏమీ తగ్గలేదు సార్. ఖచ్చితంగా అయితే మేము అప్పుడు 353 సీట్లు 350 సీట్లు సుమారు ఎలక్షన్స్లో వచ్చినాయి. అంత వస్తాయని మేము కూడా ఏమి ఆశించట్లేదు. బట్ ఖచ్చితంగా 100%, ఇంకా దాంట్లో 1% స్పేర్ కూడా చేయట్లేదు, మేము అధికారంలోకి వస్తాం. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ గొడవలలో సైకిల్ గుర్తొచ్చింది, ఈ గుర్తొచ్చింది, చరిత్ర చెప్పడం కాదు కానీ ఇందిరాగాంధీకి చేయి గుర్తొచ్చింది 3 ఏళ్ల ముందే. మొన్న ఎన్టీ రామారావుకు సైకిల్ గుర్తొచ్చిన 3 ఏళ్ల ముందే, ప్రజలకు 3 ఏళ్ల ముందు వచ్చినా 3 రోజుల ముందు వచ్చినా దానివల్ల ప్రజలు ఇండియన్ ఓటర్స్ ఆర్ వైజ్ ఓటర్స్. వాళ్ళు ఖచ్చితంగా ఎవరికి వెళ్ళినా వాళ్ళకి తెలుసు ఏ గుర్తు, ఎవరు అభ్యర్థి, ఎవరు చెప్తే అంత ఈజీగా. అప్పుడు కమ్యూనికేషన్ లేదు, గుర్తించలేని స్థితిలో ప్రజలు ఉంటారని కాదు కానీ ఒక యాక్సెప్టెన్స్. నేను ఫైనల్ ఇంతకాలం ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పర్సనాలిటీ ఇస్ వెరీ బిగ్ పర్సనాలిటీ. ఆయన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడుకి సైకిల్ వెళ్ళిపోయింది గుర్తు, వెళ్ళిపోయిన ఒక మానసికమైనటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది ఖచ్చితంగా, డౌట్ ఏం లేదు. అది మానసికంగా అంటే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ రియల్ సమాజ్వాదీ పార్టీ అనేటువంటి బ్రాండింగ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఒక బ్రాండ్ కాబట్టి అది ములాయం సింగ్ యాదవ్ ఉన్నా ఈయన ఉన్నా కొత్తగా మార్పులు ఏం జరిగేది, సమాజ్వాదీ పార్టీ ఉన్నట్టుగా లెక్క పెట్టుకోవాల్సింది, దాంట్లో డౌట్ లేదు. అయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు కాంగ్రెసేతర పక్షాలు కలుస్తుండేవి, ఈరోజు దేశమంతా కూడా బీజేపీయేతర పక్షాలు అనేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. సో ఒక రకంగా మేము 30 సంవత్సరాల యొక్క మా యొక్క ఈ రాజకీయ ప్రస్థానంలో బీజేపీయేతర పక్షాలు కలిగేంతగా బీజేపీ ఎదిగింది. దీని అయితే అక్సెప్ట్ చేయాలి మొదలు. ఒకప్పుడు ఇదే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చరణ్ సింగ్ కూటమి ఏర్పాటు చేస్తే జనసంఘం పార్టీ కలిసింది. అదే ఉత్తరప్రదేశ్లో ఈ రోజు అజిత్ సింగ్ గారి కొడుకు అదే ఉత్తరప్రదేశ్లో పోతున్నాడు. కాబట్టి ఇది మార్పులు చేర్పుల వల్ల జరిగేది ఏం లేదు. నెంబర్ 1. మొన్న బీహార్ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి నెగిటివ్ పరిణామాలు వచ్చినాయి. బట్ అస్సాంలో మాకు పాజిటివ్ పరిణామాలు వచ్చినాయి. అస్సాంలో ఈ రోజున ముస్లిం పర్సెంటేజ్ 37%. 2.5 కాలంలో చెప్పుకోగలిగింది ఒక అస్సామే కదా. హర్యానాలో మేము గెలిచాం ఫస్ట్ టైం. హర్యానాలో మొత్తం చరిత్ర హర్యానా మొదటిసారి మేము అధికారంలోకి వచ్చాం. జార్ఖండ్ లో స్వతంత్రంగా మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చాం ఇంచుమించుగా. కాబట్టి కొత్తగా ఏదో హర్యానాలో రాలేదు, బీహార్లో వచ్చింది, బీహార్లో పోయింది. ఇవన్నీ కూడా ఎన్నికలో ఇటుపక్క అటుపక్క జరుగుతున్న పరిణామాలను రాజకీయ విశ్లేషణలో ఖచ్చితంగా మేము ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఉత్తరప్రదేశ్లో ఖచ్చితంగా ఇంకొక ఫైనల్ ఒక మాట చెప్తాను సార్. ఈ దేశంలో మనం చాలాసార్లు అనుకుంటాం, చాలాసార్లు విశ్లేషణ కూడా చేస్తుంటాం సార్. ప్రజలందరూ యాదవులు ఇక్కడ ఉన్నారు, గౌడ్లు ఇక్కడ ఉన్నారు, లోధీలు ఇక్కడ ఉన్నారు, బ్రాహ్మణులు ఇక్కడ ఉన్నారు, జాట్లు అక్కడ ఉన్నారు అని 90% ఆఫ్ ది కమ్యూనిటీస్ ఏ కులమైనా సరే కులం చూడరు సార్. నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తే 90%, ఒక 5% 10% మాత్రమే కులం చూస్తారు సార్. కులంతోటే గెలుస్తారు అనుకునేటువంటి భ్రమల నుంచి మాత్రం బయటికి రావాలి రాజకీయ పార్టీలు మాత్రం. నేను ఖచ్చితంగా నేను విశ్వసిస్తున్నాను సార్. కుల రాజకీయాల వల్ల కులాలతో జాట్లకి ఇస్తే మాకు వస్తుంది, ఇక్కడ కమ్మలకి ఇస్తే వస్తుంది, అగ్రెడ్లకి ఇస్తే వస్తుంది, వేలమ్మలకి ఇస్తే వస్తుంది, దళితులకి ఇస్తే వస్తుంది. ఇవన్నీ కాదు, సమాజంలో అందరినీ కలుపుకపోవాలనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్తున్న సిద్ధాంతం కానీ మీ వాదన కానీ దేశంలోని ఇంకే ఇతర రాష్ట్రంలోనైనా కొంతమేరకు అంగీకరించవచ్చునో కానీ పూర్తిగా కుల రాజకీయాలు ఉత్తరప్రదేశ్ లో సార్ ఉత్తరప్రదేశ్ గురించి చెప్తున్నాను సార్. ఏ రాష్ట్రంలో అయినా కుల రాజకీయాలు అనిపిస్తుంది, వాళ్ళ అధికారం కోసం దానికోసం కులాలు మాట్లాడతారు తప్పిస్తే ప్రజలు వాస్తవంగా ఓటేసే ప్రజలు కులం గురించి చూడడం లేదు, చూడరు కూడా సార్. రాబోయే రోజు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్లో కూడా చూడరు, ఖచ్చితంగా చూడరు అనేది నా అభిప్రాయం సార్. ఖచ్చితంగా వైజ్ ఓటర్స్ ఖచ్చితంగా ఎవరు తమ నాయకుని ఎన్నుకుంటారో తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు సార్ ప్రజలు. ఖచ్చితంగా అది బీజేపీ ప్రభుత్వం అయి తీరుతుంది, బీజేపీ మళ్ళీ ఒకసారి అధికారంలో. రవి గారు, నిజంగానే కుల సమీకరణాల ప్రభావం ఏముండదా రేపు? చెప్పేది చాలా రాష్ట్రాల్లో బీజేపీ జాబితాలో ఒక ముస్లిం అభ్యర్థి కూడా ఉండడు. ఉదాహరణకు అంటే కులానికే కాదు మతానికి కూడా ఏం ప్రాధాన్యత. ఉదాహరణ గుజరాత్లోనే వచ్చింది, మోడీ గారి సొంత రాష్ట్రంలోనే మొత్తం జాబితాలో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా లేని పరిస్థితి. కళ్యాణ్ సింగ్నే ఎందుకు తెచ్చారండి? బీసీ నాయకుడు కాబట్టి ఆయన చరణ్ సింగ్ పోటీగా. మీరు మీ జాతీయ సమావేశాల్లో కూడా ఈ విషయాలు చెప్పిన సంగతి అందరికీ తెలుసు. అసలు మోడీని మీరు ఏ రూపంలో తెచ్చారండి? ఈయన బీసీ వెనకబడిన తరగతుల నాయకుడనే కదా. ఆయన ఛాయ్ వాళ్ళ ముద్ర వేసుకుంది కూడా అందుకోసమే కదా. తర్వాత ఎప్పుడు ఛాయ్ సమస్య లేదు, మంచి దీనిలా గాయవాలా అయిపోయాడు. ఛాయ్ వాళ్ళ ఎందుకు అయిపోయాడండి? గాయవాలా అన్నప్పుడు మళ్ళీ గాయని బీఫ్ తినేవాళ్ళు ఎవరు, తినని వాళ్ళు. ఈ వివాదానికి కేంద్రం ఉత్తరప్రదేశే కదా. కాబట్టి సూక్తులతో ప్రజలు మోసపోరు, ప్రజలు తెలివైన వాళ్ళు అన్నమాట నిజమే. ఉత్తరప్రదేశ్లో అనేక ఉప ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నది. ఒకటి అఖిలేష్ ఆదర్శ రాజ్యం చేసాడని నేనేం చెప్పట్లేదు, అనేక ఘటనలు జరిగాయి. మరీ ముఖ్యంగా అక్కడ ఆ పార్క్ ఘటనలో
నేతాజీ పార్టీ అని ఒక ఆయన పెడితే అక్కడ జరిగింది. కానీ అనేక సందర్భాల్లో బీజేపీ నిర్వహించిన పాత్ర కూడా ప్రతికూలంగా ఉంది. ఆఖరికి మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగితే కూడా దాన్ని కూడా ఒక మత ఘర్షణలాగా మత వివాదాలాగా మారిన పరిస్థితి ఉంది. అందువల్ల బీజేపీ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ పెద్ద గొప్పగా ప్రవర్తించింది ఏమీ లేదు. కానీ అదనంగా సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు అన్నట్టుగా అక్కడ ఉన్న సామాజిక పొందికలో బీసీలు, ఎస్సీలు, ముస్లిమ్స్ వీళ్ళంతా చాలా ఎక్కువగా ఉన్న చోట ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఎజెండా అంతగా చలామణి అయ్యే పరిస్థితి అయితే అక్కడ లేదు. దానికి నోట్ల రద్దు అనేది ఒక అదనంగా తోడవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటారా, మల్లు రవి గారు ఎంత చెప్పినా 1989 నుంచి కాంగ్రెస్ ఈజ్ ఎ వెరీ 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 లిటిల్ స్మాల్ ఎంటిటీ ఇన్ ఉత్తరప్రదేశ్. రాహుల్ గాంధీ సర్వశక్తులు కేంద్రీకరించి అక్కడ చేస్తే అక్కడ లోక్సభ సీట్లు కొంచెం ఒక 25 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. కానీ 15% ఓట్లు అయితే తెచ్చుకున్నారు కదా ఒక శాసనసభ ఎన్నికల్లో. ఈ కారణం చేత కాంగ్రెస్ పార్టీ మేము గెలిపించటం కాదు, గెలిచే వాళ్ళకు తోడయ్యే ఒక శక్తి మటుకు సమకూర్చుకుంది. దాన్ని కూడా మళ్ళీ రాహుల్ గాంధీ మేళ, ప్రియాంక గాంధీ మేళ అని బుర్రలు పగలగొట్టిన పరిస్థితి కూడా ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో బహుజన్ సమాజ్ పార్టీ పరిస్థితి ఏంటి? బహుజన్ సమాజ్వాదీ పార్టీ స్థిరంగా ఉంది. అది దానికి ఉన్న పునాది దానికి ఏదో రేపు మనం ఇది చర్చించుకుంటుంటే రేపు డార్క్ హార్స్ గా బహుజన్ సమాజ్ పార్టీ అదొక అవకాశం. ఇప్పుడు బీఎస్పీకి ఎస్పీకి మధ్యలో ప్రధాన పోటీ జరుగుతుంది తప్ప బీజేపీ అనేది ప్రధానమైన సవాల్దారుగా ఉండదని సాధారణ దృష్టికి అనిపిస్తుంది. బీహార్, యూపీ కూడా. ఇప్పుడు అస్సాంలో ఎందుకు వచ్చిందంటే అక్కడ 3 సార్ల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నారు. 3 సార్ల తర్వాత 4వ రావడం అంటే జ్యోతి బాసు లాంటి వాళ్ళకు, లేకపోతే ఏదో బహుశా గుజరాత్ లో కూడా, మణిపూర్ లో కూడా మీరు సోనోవాలా ఆయన ఒక ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన మీరు అక్కడ ఏజీపీ సార్ ఆయన రాలేదు, ఏజీపీ నుంచి వచ్చిన ఆయన పెట్టుకున్నారు. ఆ తర్వాత స్థానంలోనైనా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన మీరు వేరే పార్టీలో వాళ్ళని తెచ్చిపెట్టుకొని ముఖ్యమంత్రి అభ్యర్థులుగా. కానీ యూపీలో ఇప్పటివరకు మీరు పెట్టలేకపోయారు, బీహార్లో పెట్టలేదు. ఇక్కడ మోడీ గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే తప్పకుండా అఖిలేష్ యూపీలో భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే నిర్ణయించుకునే స్థితి లేదు. వేరే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది కానీ అభ్యర్థి అక్కడెక్కడ కనిపించలేదు. అది ఒక జోక్ అనుకోండి. వెనక్కి ప్రకటించలేదు సార్, హర్యానా ప్రకటించలేదు సార్. ఎగ్జాంపుల్ మీకు మేము 14 సీట్లున్న అస్సాంలో మేము ప్రకటించాం కాబట్టి గెలిచాము. మరి జార్ఖండ్ లో మేము ప్రకటించడం లేదు, మేము గెలిచాము. హర్యానాలో మేము ఎప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. జార్ఖండ్ లో మీరు అది వరకు కూడా పాలించారు. అస్సాంలో మీరు కొత్తగా ఈసారి ప్రయత్నం మిశ్రమ ప్రభుత్వంలో మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు అవతల పార్టీని కాదని మీరు వచ్చారు. దేశం అంతా ఒక అనుకూల వాతావరణం వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీలో అనుకూలంగా వచ్చింది, పార్లమెంట్ పక్కన అసెంబ్లీ పార్లమెంట్ లో అనుకూలంగా రవి గారు మీ ముఖ్యమంత్రి అభ్యర్థి కనిపించడం లేదు. రాజ్ బబ్బర్ కనిపిస్తున్నారు, గులాం నబీ ఆజాద్ కనిపిస్తున్నారు. ఇప్పుడు 69 మందితోనే వాళ్ళు ఏదో మొదటి జాబితా ప్రకటించారు. దీని మీద బీజేపీలోనే ఒక తీవ్రమైన అసంతృప్తి. ఎందుకంటే ఫిరాయింపుదారులకు పెద్దపీట వేశారు, మమ్మల్ని వదిలేశారని వాళ్ళు అప్పుడే మీడియాతో మాట్లాడుతున్నారు. బీజేపీలో కూడా సమస్యలు ఉన్నాయి, లేవనేది కాదు. రవి గారు చెప్పాలి. మనకి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ని మన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. అవును. ఈ మధ్యకాలంలో మీరు వార్తలు మరి పేపర్ చూడటం లేదు, లేకపోతే టీవీలో చూడలేదు. ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు పెట్టడం ఎందుకు, ఇవ్వడం ఎందుకని, హాస్యాస్పదం కదా అని. అంటే మేము మా అభ్యర్థి ఇప్పుడు మేమే ముఖ్యమంత్రి అంటే గెలవకుండా ముఖ్యమంత్రి చేయలేదు ఎందుకని అడిగినట్టుంది. మీరు అలా గెలవనే లేదు. ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి గులాం నబీ ఆజాద్ పై అఖిలేష్ తో చర్చలు జరపడాన్ని ఎట్లా తీసుకుంటారు ఎవరైనా? అదే నేను చెప్తున్నాను, మీరు అది తెలుసుకోకుండా. ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది, మేము కాంగ్రెస్ పార్టీ ఎస్పీ పార్టీతో చేసి మనం పోటీ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో మనం గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటట్లేదని షీలా దీక్షిత్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ విషయాన్ని మనం చర్చలో తీసుకోవాలా? ఆమెను ముందు పెట్టాలి కదా. లేదా ఆమె మాట ఇప్పుడు మనం ఒక ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత అక్కడ ఇన్ఛార్జిగా ఎవరున్నారు? గులాం నబీ ఆజాద్ ఉన్నాడు. మీకు తెలుసు కదా, ఇక్కడ కూడా గులాం నబీ ఆజాద్ ఉన్నప్పుడే కేసీఆర్ దగ్గర పోయి ఆయన మాట్లాడాడు, లేకపోతే ఇంకొక ఆయనతో మాట్లాడి 2004లో అలయన్స్ పెట్టి పార్టీలో నిలబడి. అదే రకంగా ఇప్పుడు కూడా ఎవరు ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీగా ఉంటే వాళ్ళు మాట్లాడతారు. అంతేగాని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆమె కనపడటం లేదా, ఆమె ఎగరటం లేదా, ఆమె తిరగటం లేదంటే ఆమె డ్యూటీ చేస్తుంది, తిరుగుతుంది మీటింగ్లో. రైట్. కానీ మీరు ఇవాళ చెప్పేటటువంటి మాటల్లో కొంచెం
గౌరవప్రదంగా ఉండాలి. అది అక్కడేదో ఇది ఒక జోక్. ఇక్కడ మేము అమర్యాదకరంగా మాట్లాడలేదు. అమర్యాదకరంగా కాకపోతే మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించినారు, మాకు కనిపించడం లేదు అక్కడ అన్నారు. రవి గారు చేతి కింద పోతుంది. మీరు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఒక్కటన్నా మీరు కాంగ్రెస్ అది ఒక జోక్ అంటే Right. ఏది జోకు? సార్ అభ్యర్థిని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. దానికి విల్ కమ్ బ్యాక్ టు యు. రవి గారు చైర్ సరి చేసేది ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. ముందు ఇది లేపమని చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతూ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎన్నికల ముంగిట్లో ఉన్నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అక్కడ దాదాపుగా పోటీ పడుతున్న ప్రధాన పార్టీలన్నీ ఎప్పుడో ఒకప్పుడు అధికారంలో ఉన్నవే. కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, బహుజన్ సమాజ్ పార్టీ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ కానీ, నాలుగు పార్టీలు కూడా అధికారంలో ఉన్నవే ఉత్తరప్రదేశ్లో ఎప్పుడో ఒకప్పుడు. మాట్లాడదాం. మనతో జగదీశ్వర్ యాదవ్ లక్నో నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. వారు సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు. వారితో మాట్లాడదాం. జగదీశ్వర్ యాదవ్ గారు వారు తెలుగు కూడా మాట్లాడతారు. చెప్పండి, ఏం జరుగుతున్నది ఉత్తరప్రదేశ్లో? సైకిల్ గుర్తు రావడం అనేది అఖిలేష్ యాదవ్కు ఏ మేరకు లాభం చేకూరుస్తుంది? ఇప్పుడు ఏర్పడబోతున్న మహాకూటమి వల్ల ఎటువంటి లాభం జరుగుతుంది? బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అందరికి నమస్కారం. నమస్తే, చెప్పండి. నమస్తే. అఖిలేష్ యాదవ్ గారికి సైకిల్ సింబల్ కొత్తగా రావడం కదండి. సైకిల్ సింబల్ అఖిలేష్ యాదవ్ గారిది. ఓకే, చెప్పండి. ఇంకొకటి ముఖ్యంగా భరతమాత హృదయమే యూపీలో ప్రకంపనలు తగ్గితే అది దేశం మొత్తం ప్రకంపనలు అవుతాయి. తెలుసా విషయం మీ ఇక్కడ? ఓకే. కాబట్టి ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో కనుక స్థానం పోతే మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాటి ఉనికి ఎప్పుడు కోల్పోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాస్త యూపీఏగా మారిపోయింది, బీజేపీ కాస్త ఎన్డీఏగా మారిపోయినాయి. కాబట్టి అలాంటిది యూపీలో సమాజ్వాదీ పార్టీ సెక్యులర్ భావాలతో అన్ని రకాల సామాజిక వర్గాలను కలుపుకొని సమాజ్వాదీ పార్టీ 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు కొంతమంది నాకు తెలిసిన వరకు సౌత్ ఇండియా నుంచి ఇక్కడ వింటున్నాను నేను. కుటుంబ కలహాలు, పార్టీ చీలిపోయింది, అలాగే ఇక్కడ పార్టీలో వ్యతిరేక భావాలు ఉన్నాయి, అన్ని కొద్దిగా భావాలు వస్తున్నాయి అన్నమాట. అలాంటి వార్తలు వింటున్నాను. ఇవి పార్టీలో ప్రకంపనలు కానీ కుటుంబంలో సమస్యలు కాదండి. ఒక రాజకీయ వరవడి అనేది కొత్త ధోరణిలో ముందుకు పోవాలని ఆలోచన బాగుందన్నమాట. జగదీష్ యాదవ్ గారు, ఇప్పుడు మీకున్న ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ అఖిలేష్ యాదవ్కి లేనట్టుంది. మీరేమో అసలు సైకిల్ గుర్తే అఖిలేష్ యాదవ్ది, ఎలక్షన్ కమిషన్ ఇచ్చేది ఏందని చాలా విశ్వాసంతో మాట్లాడుతున్నారు. కానీ అఖిలేష్ యాదవ్ 100 సీట్ల వరకు కాంగ్రెస్కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టున్నాడు. ఆయనకంత కాన్ఫిడెన్స్ ఉన్నట్లేదు. కాంగ్రెస్ పార్టీని ఓన్లీ యూపీ ఎలక్షన్ కోసం మాత్రం కాదండి, జాతీయ స్థాయిలో ఒక చాలా గొప్ప ఆలోచనతో 19 ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని అఖిలేష్ యాదవ్ గారు అడుగు ముందుకేశారు. ఇక్కడ ఒక అధికారం గైగొంతం సమస్య కాదు మాకు ఇక్కడ. కానీ ఇక్కడ మెయిన్ సింబల్ కాదు, మెయిన్ అఖిలేష్ గారి ఫేస్ వాల్యూ ఇంపార్టెంట్. ఓకే, సింబల్ తో పాటు ముందుకెళ్తున్నాం మనం ఆల్రెడీ. కాబట్టి నిన్నటి రోజు ఏదైతే జరిగేటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో ఇది ఆల్రెడీ యూపీలో చాలా అఖిలేష్ గా చేసినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో. కానీ యాదవేతర ఓట్లు, ముస్లిం ఓట్లు ఈసారి అఖిలేష్ యాదవ్ నుంచి దూరం వెళ్ళిపోవచ్చు అని ఒక ప్రచారం ఉన్నది. లేదండి, అది ఇప్పుడు చూడండి, సమాజ్వాదీ పార్టీ ఒక సెక్యులర్ భావాలతో కుల మత ప్రాంత భాష ప్రాంతం లేకుండా ముందుకెళ్తుందండి. అఖిలేష్ గారు ఇప్పుడు దీనికి ఎలాంటి మాఫియా కానీ, ఎలాంటి ఒక క్రైమ్ లేనటువంటి క్లీన్ చెప్పినటువంటి వాళ్ళు మాత్రమే రైట్ యూపీలో రాజకీయంగా ముందుకు పోవడానికి మెయిన్ యూత్ కి ఎక్కువ ప్రశంసిస్తున్నానండి. థ్యాంక్ యూ. వరకు ఏమైనా సరే ముందు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ మిగతా పార్టీలు ఎలాగ చేశాయో ఆ ధోరణి కుల ప్రాతిపదిక పోయే రాజకీయాలని గండికొట్టి. జగదీశ్వర్ యాదవ్ గారు ఒక్క నిమిషం, రవి గారు మాట్లాడతారు మీతో. జగదీశ్వర్ యాదవ్ గారు, ఒక చిన్న ప్రశ్న. మీరు కుటుంబ కలహం అని బయట వాళ్ళు అంటున్నారు. అటు తండ్రి, ఇటు కొడుకు, అటు బాబాయిలు, ఇటు మామాయిలు నిలబడి వాళ్ళు రోజు పరస్పరం విమర్శించుకుని ఉంటే దాన్ని కుటుంబ కలహం అనడంలో ఆశ్చర్యం ఏముందని. అంటే మీరు అంతర్గతంగా మీకు వ్యూహాత్మక విషయాలు తెలుసుండొచ్చు, కానీ ప్రజలు, పరిశీలకులకు అది కుటుంబ కలహంలాగా కనిపిస్తుంది కదా. పైగా తండ్రి కొడుకులు రోజు బహిరంగంగా వివాదపడ్డాము, కొడుకు మీద ఆయన పోటీ చేస్తానని చెప్పడం ఇది మొదటిది.
రెండవది ఈ క్రమంలో మీరు అన్నట్టుగా కాదు ఇది రాజకీయ సమీకరణ సమస్య అనుకుంటే ములాయం సింగ్ యాదవ్ బీజేపీ పట్ల కొంత మెతక వైఖరితో ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనే ఒక భావన బలంగా ఉంది. అనేక జాతీయ పార్టీలు కూడా అంటున్నాయి. మీరేమంటారు? ఇది ఒక తండ్రి కొడుకుల మధ్యన అది సమస్య కాదండి. మాకు ఎప్పటికీ మా నాయకుడు ములాయం సింగ్ యాదవ్ గారే మా సుప్రీం. ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రక్షాళన కోసంగా అయితే మంచి ఆలోచన దృష్టితో సమాజవాద పార్టీలో కొత్త ఆలోచనలు కొత్త ముందుకు పోవడం కోసంగా అట్లీస్ట్ స్టెప్ కొంతమందికి పడలేదు అనమాట. దాన్ని ఇతను అన్ని విధాలా సర్దిపెట్టుకోవడం వల్ల మొత్తం యూపీ ప్రజలకి ఓటర్లకి పార్టీ క్యాడర్ కి నాయకులందరికీ నచ్చింది కాబట్టి ఆఖరికి అదే ఎలక్షన్ కమిషన్ గారు మనకి వచ్చింది కాబట్టి ఓకే థ్యాంక్ యూ యాదవ్ గారు, మీరు ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడారు. రంగారెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు. ఆయన అఖిలేష్ యాదవ్ రేపు జరగబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేయడం లేదు, 2019 నాటికి ఆలోచిస్తున్నాడు ఆయన. అప్పుడు అంటే ఒక కొత్త కాంబినేషన్స్తో యూపీఏ రాబోతున్నట్టుగా ఉంది. అంటే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సెక్యులర్ పార్టీలు అన్నీ కలిసి ఒక ఫ్రంట్గా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో అఖిలేష్ యాదవ్ గారు ఈ యూపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇతర సెక్యులర్ పార్టీలతో కూడా కలుపుకోవాలనేటువంటి ఆలోచనతో పోతున్నాం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. మంచిదే. అంటే ఇప్పుడు దేశంలో మతపరమైనటువంటి రాజకీయాలు కానివ్వండి, తర్వాత ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఇంకో మతానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఈ కాలంలో చాలా పెరిగినాయి. యూపీలో కూడా చాలా ఘటనలు మనం చూసాం. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సెక్యులరు నాన్ సెక్యులరు యూపీఏ ఎన్డీఏ ఇట్లా ఏదైతే ఉన్నాయో ఆ ఆలోచనతో పోవాలనేటువంటి ఆలోచనతో ఉండొచ్చు. ఈ ఎన్నికల్లో లాభపడవచ్చు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్రంలో ఏంటంటే ఒక బలమైనటువంటి సెక్యులర్ శక్తులతోటి ఒక గవర్నమెంట్. మీరు చెప్తున్న సెక్యులర్ నాన్ సెక్యులర్ అన్నప్పుడు బీజేపీ ఇతర పార్టీలు కావాలన్నప్పుడు బహుజన సమాజ్ పార్టీ కూడా ఉంది కదా అక్కడ. ఉండొచ్చు. అంటే అన్ని పార్టీలు కూడా ఇప్పుడు అట్లా అమర్ గారు ఇప్పుడు బీజేపీతో సెక్యులర్ పార్టీలు ఇప్పుడు అట్లా అనుకుంటే తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అంటది, బీజేపీతో కలిసింది. ఇట్లా ఏందనంటే వాళ్ళు అవకాశవాద రాజకీయాలు చాలా రాష్ట్రాల్లో ఏందనంటే ఒక్కోసారి సెక్యులర్ అని చెప్పుకుంటూనే కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీతో కలిసేటువంటి పరిస్థితి కూడా ఉంది. అది అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా పరిస్థితులను చూస్తాం. సరే ఏదున్నా యూపీలో మాత్రం ఏ పార్టీ ఉన్నా కూడా ఇప్పటి వరకు వామపక్షాలు లౌకిక శక్తులు నిజమైనటువంటి లౌకిక శక్తులు వామపక్షాలు అభ్యుదయవాదులు బలంగా లేకపోవటం వల్ల కూడా ఈ పార్టీలకు ఏంటంటే వామపక్షాలు లెఫ్ట్ పార్టీస్ యొక్క ప్రెజెన్స్ పెద్దగా అదే బలంగా లేకపోవటం వల్లనే ఇప్పుడు ఈ మత రాజకీయాలు కానీ కుల రాజకీయాలు కానీ తర్వాత ఏంటంటే ఈ మన మాఫియా రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఆ శక్తులు బలపడేదాకా ఈయన ఉన్నా ఆయన ఉన్నా ఎవరున్నా కూడా ఇదే పరిస్థితి. నేను ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళు కూడా 105 స్థానాలు. ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ఇదంతా చూడబోతే ఇదేదో యూపీకి పరిమితం అవుతున్నట్టుగా లేదు, ఒక గ్రాండ్ అలయన్స్ ఒకటి కొత్తగా ఎమర్జ్ కాబోతున్నట్టుగా ఉంది. దాని నుంచి కాంగ్రెస్ లాభపడుతుందేమో, కాంగ్రెస్ నాయకత్వంలోని మళ్ళీ యూపీఏ కొత్త సమీకరణాలతో వస్తుందేమో అనే ఒక ఆలోచన వస్తున్నది. సార్ రాజకీయాలలో ఇది సహజమైనటువంటి విషయమే సార్. 2004లో కలవకపోయినా తర్వాత అందరూ కలుసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చారు సార్. అట్లా అందుకోసం రాజకీయాలలో దీనికోసం ఆలోచించుకొని పార్టీ పని మేము పనిచేయటం లేదు సార్. బీజేపీ పార్టీ 3 సీట్లు ఉన్నప్పుడు అంతే పని చేసినా, 2 సీట్లు ఉన్నప్పుడు అదే పద్ధతి ఉంది, ఈరోజు 283 సీట్లు ఉన్నప్పుడు అదే పద్ధతిలో ఉన్నాం సార్. కాబట్టి దాన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ కలుస్తుంది కాబట్టి ములాయం సింగ్ యాదవ్ కలుస్తాడు, కలవటం వల్ల ఏమైందో చరిత్ర చాలాసార్లు మన సాక్ష్యంగా నిలబడింది. కలవటం వల్ల జరిగి వచ్చిన పరిణామాలు కూడా అందరికీ తెలుసు. దాని గురించి చర్చించుకోవడం వేస్ట్ కూడా సార్. అది పెద్ద దానివల్ల పెద్ద ఏదో ఫలితాలు ఉంటాయని అనుకోవడం లేదు సార్. సెక్యులర్ అనేటువంటి పదానికి సార్ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్. ఒక మతానికి మద్దతు ఇవ్వడం, ఒక మతం చేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడమే సెక్యులర్ అనే కనుక రాజ్యాంగం చెప్పింటే, అంటే మతాతీత లౌకిక రాజ్యం అనేటువంటి ప్రభుత్వానికి మతం ఉండకూడదు, ప్రభుత్వం మత ప్రాతిపదికన పనిచేయకూడదు. కానీ ఈ రోజున 90 అన్ని రాజకీయ పార్టీలు, నేను పదం ఉపయోగిస్తున్నాను సార్, ఒక మతానికి కొమ్ము కాస్తూ ఎన్ని తప్పులు చేసినా కరెక్ట్ అనేటువంటి భావన. ఈరోజు మీరు చెప్తున్నారు కదా బెంగాల్లో మత రాజకీయాలు ఉత్తరప్రదేశ్ లో
ఇవన్నీ కూడా చాలా మినిమైజ్ అయిపోతాయి సార్. ఖచ్చితంగా అఖిలేష్ పరిపాలనకు వ్యతిరేకంగా Right. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్రం తీసుకున్న డిమానిటైజేషన్ విషయంలో కూడా ఖచ్చితంగా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజలు అనుకూలంగా ఓటేయబోతున్నారు. ఖచ్చితంగా ఆ పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తుంది. రిజల్ట్స్ ఒక్కసారి రవి గారు ఒక మాట చెప్పండి. ఇవాళ నిజంగానే ఇవాళ ఈ ఉత్తరప్రదేశ్లో ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్ అనేది భారతదేశం మినీ ఇండియా అది. Yes. అక్కడ ఏర్పడబోయే ఈ గ్రాండ్ అలయన్స్ అవుతుందో మహాకూటమి అనేది రేపు 2019 ఎన్నికల నాటికి అది ఒక బాటగా అనుకుంటే 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారా, అఖిలేష్ వచ్చి మళ్ళీ ములాయం సింగ్ని చేయమంటే ప్రధానమంత్రి? ఉత్తరప్రదేశ్ లాంటి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ మొత్తం భారతదేశంలో ప్రధానమంత్రి స్థాయికి వస్తుందనేది లేదనే ఉద్దేశంతోనే సందర్భాలు ఉన్నాయండి గతంలో, చరిత్ర ఉన్నది. దేవగౌడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయినాడు, గుజరాల్ ప్రధానమంత్రి అయినాడు, బీపీ సింగ్ ప్రధానమంత్రి అయినాడు, చంద్రశేఖర్ అయినాడు. చెప్పండి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి నంబర్ లేనప్పుడు ఎవరైనా అవుతారు. ఆ కాంగ్రెస్ పార్టీకి నంబర్ వచ్చే విధంగా ఉండటం కోసమే ఆలోచన చేసే అలయన్స్లో భాగంగానే 100 సీట్ల ఒప్పుకుంటూనే అక్కడ ఉత్తరప్రదేశ్ వరకు అడ్జస్ట్ అవుతున్నారు. మాకు అక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మాకు ఇంకా కొంచెం ఇప్పుడు ఉన్న సీట్ల కంటే ఎక్కువ మాకు సపోర్ట్ చేసే పార్టీగా ఎస్పీ పార్టీ కానీ ఆర్ఎల్డీ కానీ వస్తే భారతదేశం మొత్తంలో కూడా యూపీఏ ఏ రకంగా వచ్చిందో మనం గమనించాం కదా. Thank you very much. Thank you very much. Thank you very much, Ravi garu. Let us hope for that. సారీ రవి గారికి, అట్లాగే ప్రకాష్ రెడ్డి గారికి, జులకంఠ రంగారెడ్డి గారికి, మళ్ళీ రవి గారికి కూడా కృతజ్ఞతలు. వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు మనతో ఫోన్ లైన్లో మాట్లాడిన సమాజ్వాదీ పార్టీ నాయకులు జగదీశ్వర్ యాదవ్ కూడా కృతజ్ఞతలు. ఉత్తరప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారుతున్నది. రేపు జరగబోయే ఎన్నికల ఫలితాలు 2019 జాతీయ ఎన్నికల మీద కూడా వాటి ప్రభావం ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఒక గ్రాండ్ అలయన్స్ ఫామ్ కాబోతున్నది. ఉత్తరప్రదేశ్ను మినీ ఇండియా అంటాం, మినీ భారతం. అక్కడ రాబోయే ఫలితాలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల మీద ఏమైనా ప్రభావం చూపిస్తాయనేది కూడా చూడాలి. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.